హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వ్లాగ్స్. ఆరోగ్యమే మహాభాగ్యం. మనలో చాలా వరకు సూపర్ మార్కెట్స్లో దొరికే కారం వేసుకొని వంటలు చేసుకుంటాం. కానీ ఈ సూపర్ మార్కెట్స్లో దొరికే కారంలో ఆర్టిఫిషియల్ కలర్స్ మిక్స్ చేస్తారు. ఒరిజినల్ కారంతో చేసుకుంటే ఏ కూరైనా చాలా రుచిగా ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకునే ప్రతి వంటలోనూ కారం వేసుకుంటాం. సో ఎండుమిరపకాయలతో ఒరిజినల్ కారం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఎండుమిరపకాయలు 2 కేజీలు తీసుకొని మంచి ఎండలో ఒక 2 గంటలు ఎండబెడితే సరిపోతుంది. ఇలా ఎండబెట్టిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఈ వీడియోలో చూపించినట్లు చక్కగా క్లీన్ చేసుకొని కాడలు తీసేయాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయల్ని ముక్కలుగా చేసుకోవాలి. ఈజీగా ఫాస్ట్గా ముక్కలు చేసుకోవాలంటే సిజర్స్తో ఇలా కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఫేస్ మాస్క్ వేసుకుంటే బెటర్. మిరపకాయల్ని కట్ చేసుకునే ప్రాసెస్లో పాడైపోయిన మిరపకాయలు పడేయాలి. పసుపు కొమ్ములు 250 గ్రాములు, ధనియాలు 1/2 కేజీ, జీరా 100 గ్రాములు, మెంతులు 100 గ్రాములు, పట్టా 100 గ్రాములు, లవంగాలు 100 గ్రాములు. కట్ చేసుకున్న మిరపకాయ ముక్కలను బాండల్లో లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ధనియాలు, జీరా, మెంతులు, పట్ట, లవంగాన్ని కూడా మనం ద్వారగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకున్న మిరపకాయ ముక్కలతో కలుపుకోవాలి. ఈ మిక్చర్ని మిల్లులో పొడి చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కారాన్ని మనం ఒక 1 or 2 months స్టోర్ చేసుకోవాలంటే ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకోవచ్చు, లేదా 1 year వరకు రావాలంటే గాజు డబ్బాల్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇలా ఒరిజినల్ కారం తయారు చేసుకొని కూరల్లో వేసుకోవచ్చు.